ఈరోజు రాజంపేట పట్టణంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర మన విద్యార్థులకు ర్యాలీ దీక్షలో పాల్గొని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిని ఏకుల రాజేశ్వర్ రెడ్డిని ఒంటిమిట్ట సిద్ధవటం మండపం మా ప్రజలు నాయకులు విరగంరెడ్డి సుబ్బారెడ్డి అయితేమి టక్కోలి శివారెడ్డి అయితేమి ఓబుల్రెడ్డి అయితేమి ఇంకా చాలామంది నాయకులు అయితేమి వారణశ్రీ అయితేమి విజయ అయితేమి ఇంకా చాలామంది నాతోటి వేణుగోపాల్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా 2 మండలాల నుంచి భారీగా పాల్గొని రాజంపేట నియోజకవర్గాలకైతేమి 6 మండలాలకైతేమి మీడియా మిత్రులకైతేమి మా ఎమ్మెల్యే గారికి అమరన్న గారికి మన ఎంపీ వాళ్ళకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్య ఉంటేనే మనకు అన్నీ బాగుంటాయి. విద్య లేక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి విద్య ఖచ్చితంగా ఉండాలి. విద్య ఉంటేనే భవిష్యత్తు. ప్రజలు కష్టపడి పిల్లలు చదివించుకొని ఈరోజు కష్టపడి పిల్లలకు చదివించి పిల్లలు 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ళ నుంచి ఇంత విద్యకు చదివించుకునే తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళ గోడు కొట్టుకుంటుంది చంద్రబాబు కానీ లోకేష్ కూడా. ఈరోజు ఆ మెరిట్స్ని డిలీట్ చేయడం అవసరమా? వాళ్లకు పేదలకు మాత్రము నోరు కొట్టినారు. మీ కాడ కార్యకర్తలకు మీ మనసులకు లక్షల లంచాలతో మీరు ఈరోజు తీసుకొని మీరు చేసే పని చాలా తప్పు. ఇది వెంటనే లోకేష్ నువ్వు రాజీనామా చేస్తావా? మేమందరము ఆంధ్రప్రదేశ్ అంతా ఇంకా భారీగా ర్యాలీలకు వెనక్కి తగ్గము. మాకు విద్య ముఖ్యము, మా పిల్లలు విద్యార్థులు ముఖ్యము. మేము వైఎస్ఆర్ కుటుంబమైన అందరి కోసం అన్ని పార్టీల కోసం కూడా మేము ముందుకు వస్తాము. ప్రజలు పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రుల ఆవేదన వాళ్ళ గోడు మీకు కొట్టుకుంటుంది. తల్లిదండ్రుల శాపము విద్యార్థుల శాపము మహాపాపము. లోకేష్ నీకు కొడుకుండాడు, మీ నాయనకు నువ్వు కొడుకు ఉండావు. ప్రజల నోరు కొట్టద్దు, విద్యార్థులను అన్యాయం చేయకూడదు. ఇదైనా కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెలియాలంటే ఈ ఢిల్లీలో జరిగినట్టు జంతర్ మంతరం కూడా తాడేపల్లిలో కానీ విజయవాడలో కూడా ఇదే జరుగుతుంది. మా వైఎస్ఆర్ పార్టీ ఫ్యామిలీ మేమంతా ఒకటే కుటుంబము. మా జగనన్న అడుగు జాడలో నడిచే వ్యక్తులం మేమంతా. మా మహిళలమైతేమి నాయకులమైతేమి అందరం కూడా ఖచ్చితంగా ఇది పోరాటం తగ్గము. జగనన్న ఉన్నింటే ఇటు జరగదు, ఇట్లాంటి విద్యలకు నోరు కొట్టదు. విద్యార్థుల భవిష్యత్తు ఇది పునాదులకు మా జగనన్నే పెద్ద గొప్ప అండ. ఈ జగనన్న లేని లోటు ప్రజలకు తెలుస్తుంది, విద్యార్థులకు తెలుస్తుంది, టీచర్లకు వ్యవస్థకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి అంగన్వాడీ టీచర్లను బాధ పెడతాడు, ప్రతి టీచర్లను బాధ పెడతాడు. ఈ మెడికల్ కళాశాలలు ఎన్నో ఇబ్బంది పెట్టినాడు, ఎన్నో ఆపిపోయినాయి. ఈరోజు ఖచ్చితంగా ఈ మెడికల్ కళాశాలలన్నీ మా ఎన్న ఉంటేనే జగనన్న కట్టేదానికి కూడా ఇప్పుడు అవి కూడా ఆపేసినావు. ఆరోగ్యశ్రీ కూడా జరగడం లేదు. ప్రతిదీ మెడికల్ కళాశాల ఈ విద్యార్థులకు ఫీజు రిజమ్స్ ఖచ్చితంగా మంచిగా ముందుకొచ్చి వీళ్ళకి చేయాలని కోరుకుంటున్నాం. ఇది చేయని ఎడల మేము ఇలాగే దీక్షలు పోరాడతాం. దేనికైనా సిద్ధము, దేనికైనా మేము ముందు ఉంటాము. ఎందుకంటే ప్రజలు బాగుండాలని ఆ రోజు జగనన్న తండ్రి బాటలో నడిచిన జగనన్న ఈరోజు మేమంతా కూడా జగనన్న ఎంపీలు ఎమ్మెల్యే బాటలో మేము నడుస్తున్నాము. మేము ఎప్పుడు కూడా ఒకే మాట ఒకే బాట. మా కాన్స్టిట్యూన్స్ రాజంపేట కూడా అందరం పట్టుదలతో ఉన్నాము. కూటమి ప్రభుత్వంలో మోసపూరి చేసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ కొట్లాడుకుంటూ మీరు గొడవలు చేసుకుంటూ మీరు తినేదానికి దోసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. నాకు అబ్బలేదు. విద్యార్థులు ఏమైపోతానని ఆలోచన చేస్తానావా లోకేష్? నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగమేనా? పేదలను అల్లాడిపోతా ఉంటే మిమ్మల్ని ఏమనకూడదు, మేము మాట్లాడకూడదు, గొంతెత్తకూడదు, చెప్పకూడదు, చేయకూడదు. ఏమడిగినా మాకు కేసులు ఇయ్యనా? ఇంకేం లేదా? మనుషులు ఏమైపోయినా మీకు డబ్బులు కావాలా? మీరు మూడు ముక్కలాట్లాడుతున్నారు, 3 పొత్తులకు పోయి ముక్కలాట్లాడుతున్నారు. ఇది దేవుడు ఇదే మీకు శాపము మహాపాపము. 2029 మా ఎన్నొచ్చాడు విద్యార్థులకు కానీ ఎవరికైనా కూడా అండగుంటాడు. మా అన్న బాగుంటేనే మేము బాగుంటాం. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. ఏదో డాక్రాలు వచ్చే కొంచెం అంగడి పెట్టుకొని ఏదో ఒక షాప్ పెట్టుకొని బతకాలనుకుంటే ఆ మహిళలు నోరు ఉసురు కొట్టుకుంటున్నారు. మీరు డగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కదా. ఇది మహాశాపం మహాపాపం. ఇది మీకు ఒక వరంగా చెప్తాను నేను. నాశనం అయిపోతావు చంద్రబాబు. నీ లోకేష్ను అరికట్టకపోతే నువ్వు అనుకుంటాను నేను జైలుకైనా సిద్ధం, కేసు పెట్టుకో రెడీ, దేనికైనా సిద్ధం. మా జగనన్న మా ఎంపీలు మా ఎమ్మెల్యేల కోసం నేను దేనికైనా సిద్ధంగా పోరాడతాను. ఇదే విధంగా ఎక్కడికైనా వచ్చి కొట్లాడే శక్తి నాకుంది. మహిళలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. రేపు నా బూతులో చూపించారా ఛాలెంజ్? కూటమి ప్రభుత్వం మేమందరం మా బాకడపేట కానీ మా పంచాయతీలు కానీ ఏకమై మీకు ఓట్లు చూపించే శక్తి మాకుంది. సర్పంచ్కి కానీ ఏ దానికైనా కూడా
నీకు సిగ్గు మానం అనేది ఉంటే మా కడప జిల్లా పులివెందుల పులి బిడ్డ మా జగనన్న అడ్డ, మా రాజంపేట నియోజకవర్గం ఇప్పుడు ఒక గడ్డ. ఎవరైనా సరే చేతగాని మాట్లాడితే కుక్కతో సమానం. దమ్ముంటే ధైర్యం ఉంటే ఓట్లు చూపిండి, ఫోటోలు కాదు, బిల్డప్ కాదు. ఎప్పుడైనా మా జగనన్న రావాలి, పేద ప్రజలు ఉండాలి. ఈ విద్యార్థులకు మంచితనం మారిపోయారంటే మా జగనన్నే, మా మహిళలకు మారిపోయారు మా జగనన్నే. ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యేలు ఎంపీలు అమరన్న అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మన అందరి తరఫున పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. ఉద్యోగాలకు న్యాయం చేయకపోతే ఈ పోరాటం తాడేపల్లి వరకు, విజయవాడ వరకు మా ప్రజలు మా వైఎస్ఆర్ తరఫున పోరాడుతూనే ఉంటాము. జగనన్న ఆగ్రహంలో ఢిల్లీకైనా కూడా వెళ్తాం. మేము వెనుకాడేదే లేదు. రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటలు ఏమీలా. మీరు తప్పుడు కేసులు, ఎవరు మా మీద బురద చల్లుతారా, ఎవరు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతానారా, వీళ్ళు ఇలా నోళ్ళు మూపియాలి తప్పక ఏమీ లేదు. ఏం చేయగలుగుతావు నువ్వు? ఎల్లకాలం నీరేనా ప్రపంచం? నీకు ఏమీ ఉండదు. ఈ 2028 బై ఎలక్షన్ అయినా రావాలి, 2029 ఎలక్షన్ అయినా జరగాలి. ఆ రోజు తరిమి కొడితే సింగపూరా, మలేసియానో యాడుంటారో అబ్బా కొడుకులు కూడా తెలియదు. ఎందుకంటే ప్రజలు ఉగ్ర రూపంలో ఉన్నారు. మా కార్యకర్తలే కాదు, ప్రజలంతా ఉగ్ర రూపంలో ఉన్నారు. ప్రతి పార్టీలు కూడా ఏకమైతాయి, ఉండంగా ఏకమైతాయి. ఏదో మా బలము మా శక్తి అనుకున్నావు, దేవుడు సమాధానం చెప్పే టైం వచ్చింది. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీరు సూపర్ 6 ఏమీ చేయలే. నిన్న అమ్మఒడి ఇచ్చావా? తల్లి కొందనమని మాది కాపీ కొట్టినావు, అమ్మఒడి తల్లి కొందనమని. కానీ ఇచ్చావా? కరెంటు బిల్లు వచ్చిందమ్మా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయం ప్రజలకు తెలపాలని, ఈ అన్యాయాన్ని తిరిగి వాళ్ళు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు నిరాహార దీక్షలో రాజంపేట నియోజకవర్గంలో, రాజంపేట టౌన్లో ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎందుకంటే విద్యార్థులు అందరికీ, రాష్ట్ర ప్రజలు విద్యార్థులు అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా గమనించాలా. ఈరోజు ఇది ఒక పార్టీకి సంబంధించిన నిరసన కార్యక్రమం కాదు. ప్రతి విద్యార్థికి ఒక ఉద్యోగం. ఈరోజు డిఎస్సిలో 400 చిల్లర ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో పోయినాయి అంటే ఎంతమంది ఈ రాష్ట్రంలో 400 మంది స్పోర్ట్స్ కోటాల్లో ఏ పథకాలు సాధించారు, ఏ గేమ్స్లో ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిరూపించుకోవాలా. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఒక ఉద్యోగం ఇచ్చేటప్పుడు పలానా వ్యక్తి ఈ స్పోర్ట్స్లో పలానా సంవత్సరం మేము ఇతను ఈ స్పోర్ట్స్లో పథకం తెచ్చినాడు కాబట్టి ఇతను అర్హుడు అని లేకుండా ఈరోజు ఎవరైతే ఆ స్కూల్ యాజమాన్యాలతో స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు లక్షలు ఖర్చు పెట్టి సర్టిఫికెట్లు తీపిచ్చి ఈరోజు ఉద్యోగాలు తీసుకొని పోతారంటే నిజంగా రాసిన ఒక పేద విద్యార్థి కుటుంబం పరిస్థితి కూడా ఆలోచించాలి. ఒక విద్యార్థిదే కాదు, ఆ విద్యార్థి పైన ఆధారపడే కుటుంబం ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు చేసి పేదవాళ్ళు ఆ రోజు ఆ స్థాయికి ఒక విద్యార్థిని చదివించారంటే ఎంత కష్టం ఉంటుందో ఆ కుటుంబం పైన కూడా ఆధారపడాల్సిన ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా.